రాబోయే 2 నెలలు తెలుగు రాష్ట్రాల్లో మండే ఎండలు ఉండబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ హీట్ ఐలాండ్స్ ని గుర్తించారు. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు అప్పుడప్పుడు అకాల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటున్నారు. కాగా పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాజా వాతావరణంపై ఆంధ్ర యూనివర్సిటీ ఓషనోగ్రఫీ ప్రొఫెసర్ నాయుడుతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో దాదాపుగా 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే కనుక వడగాల్పుల తీవ్రత, వేడి వాతావరణం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. దీంతో విపత్తుల శాఖ, వాతావరణ శాఖ కూడా అలర్ట్స్ అనేవి జారీ చేస్తున్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మరింత వేడి వాతావరణం ఉంటుంది, వడగాల్పుల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నది ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం నాతో ఆంధ్ర యూనివర్సిటీ ఓషనోగ్రఫీ ప్రొఫెసర్ నాయుడు గారు ఉన్నారు. రాబోయే కాలంలో అలాగే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ వేడి వాతావరణానికి గల కారణం ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, మనం ఓవరాల్గా ఇటు తెలంగాణ ఇటు ఏపీ రెండు వైపులా కూడా చూసుకుంటే కనుక రెండు రాష్ట్రాల్లోని వెదర్ కండిషన్స్ చాలా హాట్ వెదర్ అనేది ఉంది. టెంపరేచర్స్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ప్రస్తుతం వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? అంటే మనకి రాయలసీమ 42 నుంచి 43 డిగ్రీ సెల్సియస్ ఉన్నాయండి. అలాగే మనకి ఈవేళ ప్రస్తుతం విశాఖపట్నం 34 డిగ్రీలు 33 ఉన్నది. అలాగే మీకు ఏంటంటే మీకు రాయలసీమ ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత తెలంగాణ మీకు పడమర ప్రాంతం అది ఎక్కువగా చూపిస్తుంది. అలాగే విదర్భ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాంతాలు చాలా ఎక్కువగా చూపిస్తున్నాయండి. అంటే మనకి ఇప్పుడున్న ప్రజెంట్ విండ్ కండిషన్స్ వస్తే నార్త్ వెస్ట్లీస్ పెద్దగా కనిపించట్లేదు. అంటే అడ్వెక్షన్ ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. అంటే మనకి ఇక్కడ అది లేకపోవటం వలన టెంపరేచర్స్ అలాగా నిలకడగా ఉండటానికి స్కోప్ ఉన్నదండి. అంటే ఇంకా మరీ మనం ఊహించినంత పెరిగిపోవటానికి ఆస్కారం లేదండి. సార్, అంటే చాలా హాట్ వెదర్ అనేది కంటిన్యూ అవుతుంది. హ్యూమిడిటీ గురించి కూడా ఎక్కువగానే మాట్లాడుతున్నారు. హ్యూమిడిటీతో కొంత ఉక్కపోత వాతావరణం ఇవన్నీ కూడా పెరుగుతున్నాయని ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా హాట్ వెదర్ కండిషన్స్ అంటే ఇటు మనకి రాయలసీమలో ఉన్న ఇటువైపు ఉత్తర కోస్తా ఆంధ్ర కోస్టల్ ఏరియాస్లో కాస్త డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఎందుకు? అంటే సర్వసాధారణంగా మనం గ్లోబల్ వార్మింగ్ ఎరాలో ఉన్నామండి ప్రస్తుతం. అందువల్ల టెంపరేచరు పెరగటం అన్నది సర్వసాధారణమైన విషయము. అందులో మనం ప్రీ మాన్సూన్ టైంలో ఉన్నాం. అంటే ప్రీ మాన్సూన్లో పర్టికులర్గా సూర్యుని యొక్క కాన్సన్ట్రేషన్ అంతా సౌత్ పెనిన్సులర్ ఇండియా మీద ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే నార్త్ సౌత్ ట్రఫ్ చాలాసార్లు ఉంటుంటుంది. దానివల్ల మనకి వడగాల్పులు ఉన్నప్పటికీ కూడా తర్వాత వచ్చేది ఏంటంటే మనకి టెంపరేచర్ ఉండటం, తర్వాత మాయిశ్చర్ ఇన్ఫ్లక్స్ ఉండటం వలన మీకు థండర్ స్టార్మ్స్ లేకపోతే హెయిల్ స్టార్మ్స్ అన్నది పడి ఉపశమనం కలిగిస్తుందండి. తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్లో ఉన్నాం. అంటే ఆంథ్రోపోజెనిక్ ఎఫెక్ట్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనకి పెరుగుతున్నాయి. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగటం వలన పర్టికులర్గా మనకి అర్బన్ హీట్ ఐలాండ్, పర్టికులర్ విశాఖపట్నం తీసుకున్నట్లయితే అర్బన్ హీట్ ఐలాండ్ అలాంటివి మల్టిపుల్ అర్బన్ హీట్ ఐలాండ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. దానివల్ల ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ కోస్టల్ రీజియన్లో ఉన్నాం కాబట్టి మాయిశ్చర్ ఆటోమేటిక్గా ఇన్ఫ్లక్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఇటువంటి అప్పుడు రెయిన్ఫాల్ యాక్టివిటీ ప్రీ మాన్సూన్లో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మోర్ థండర్ స్టార్మ్స్ అంటే ఇంటెన్సిఫైడ్ థండర్ స్టార్మ్స్ అంటే వడగళ్ళు, అలాగే మనకి ఏంటంటే పిడుగులు అలాంటివి పడే ఛాన్సెస్ ఎక్కువగా. హీట్ ఐలాండ్స్ అంటే ఏంటి సార్? అంటే అది ఎక్కువగా ఏ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉంటుంది? ఏదండి హీట్ ఐలాండ్స్? హీట్ ఐలాండ్ అంటే మనకి ఏంటంటే మనకి అర్బన్ హీట్ ఐలాండ్ అంటారండి. అంటే సపోజ్ పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి. విశాఖపట్నం కూడా ఈ సిటీ కావద్దండి, సిటీ అండి. అలాగే మీకు హైదరాబాద్ సిటీ, నాగపూర్ సిటీ ఇలాంటి సిటీల్లో ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మీకు వచ్చి కొలిది కూడా ఒక ప్రాంతంలో టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది వాటిని గ్రాడ్యువల్గా. అంటే స్పేషియల్గా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి మనం సపోజ్ విజయనగరం వైపు వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. మనకి సిటీలోకి వచ్చేటప్పుడు గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. అంటే సెర్టెన్ పాకెట్స్లోని అంటే మనకి ఎక్కువ జనసాంద్రత ఉండటం, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరగటం, తర్వాత కాంక్రీట్ తోటి కప్పబడి ఉండటం, వీటి వల్ల ఏంటంటే టెంపరేచర్ అనూహ్యంగా పెరగటం జరుగుతూ ఉంటుందండి. అంటే ఇటువంటిప్పుడు ఏంటంటే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి టెంపరేచర్ పెరగటం, మనం కోస్టల్ రీజియన్లో ఉన్నాం కాబట్టి మాయిశ్చర్ ఇన్ఫ్లక్స్ రావటం,
దేర్ఫోర్ ఆటోమేటిక్గా మనకి థండర్స్టార్మ్ యాక్టివిటీని జనరేట్ చేస్తూ ఉంటుందండి. దానివల్ల రెయిన్ఫాల్ యాక్టివిటీ వస్తుంది. ఏ అంచనాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం వాతావరణ కండిషన్స్ అనేవి చాలా వేడి వాతావరణం ఉంది. ఎల్నినో ఎఫెక్ట్ కూడా కొంతవరకు ఉండే అవకాశం ఉంది. కానీ ఇంకా ఈ ప్రాంతాలకి అది పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి ఇప్పటి నుంచే అప్రమత్తత అనేది అవసరం అనేది మాత్రం చెప్తా ఉన్నారు. ఇది లేటెస్ట్ వెదర్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ.